హైడ్రా అధికారుల బృందం అండ్ ఇక్కడ స్థానిక అధికారులు వివిధ డిపార్ట్మెంట్ నుంచి, ఎండోమెంట్స్ నుంచి, పోలీస్ నుంచి, ఇతర రెవెన్యూ, ఇతర విభాగాల నుంచి అండ్ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కంప్లైంట్ మాకు వచ్చిన ఏదైతే గనక ఇక్కడ మన గోవిందరాజు స్వామి ఆలయం జగద్గిరి గుట్ట ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే ఉన్నదో ముందు కొలను, అది ఏదైతే గుండం ఉన్నదో దాన్ని కబ్జా అవుతున్నది అనేటువంటిది ఒక వీడియో నరహరి గారు అక్కడ అయ్యగారు వారు పోస్ట్ చేసింది, అది మాకు దృష్టికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అధికారులందరితో కూడా మేము ఇక్కడ వెరిఫై చేశాము. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ గోవిందరాజు స్వామి ఈ ఆలయానికి సంబంధించిందే కాకుండా అంటే భూములు, దీనికి సంబంధించిన భూమినే కూడా కాకుండా ఇదంతా ఎండోమెంట్స్ ల్యాండ్, లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్. బేసికల్గా ఎండోమెంట్స్ వాళ్ళకు కూడా అది అలాట్మెంట్ ఇంకా ప్రాపర్గా జరిగినా కానీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్. సో ఈ ల్యాండ్ని ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ చేస్తున్నారనేది కంప్లైంట్. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దాన్ని కూడా చూసాము. దాని వెనకాల చుట్టుపక్కల కూడా రకరకాల కుల సంఘాల అన్న పేరుతోటి కూడా కబ్జాలు చేసినారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. సో చేసి వాళ్ళు కొంతమందిని ఇల్లులు కట్టి వాళ్ళు ఎవరో పేదవాళ్ళకనో లేదా మధ్యతరగతి వాళ్ళకు అమ్ముతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాని అన్నింటినీ కూడా మేము పరిశీలించాము. బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము. డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము తప్పకుండా చట్టపరంగా అంటే ఎక్కడైతే నోటీసులు ఇవ్వాలో అక్కడ నోటీసులు ఇస్తూ మేము వారికి మొత్తం ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో చేద్దాం. అది మేము గవర్నమెంట్కి రాస్తాము. అది మా పరిధిలో లేని అంశం కాబట్టి నేను తప్పకుండా ప్రభుత్వానికి నివేదిస్తాను. కంప్లైంట్స్ చాలా మంది వస్తున్నారు. మనకు ప్రజావాణిలో వస్తుంటాయి, లేకపోతే ఇట్లా ఏముంది వాట్సాప్లలో వస్తుంటాయి, లేకపోతే మీడియాలో వస్తుంటాయి, లేకపోతే డైరెక్ట్గా చాలా మంది మాకు ఉత్తరాలు రాస్తుంటారు. మెయిల్ హైడ్రాకామే వస్తారు, వచ్చి మాకు ప్రజావాణిలో చాలా మంది వస్తున్నారు. వచ్చి ఎవ్రీ మండే మాకు ఉంటుంది. ఆ రోజు కూడా వస్తుంటారు. ఒత్తి సోమవారం కాకుండా కొంతమంది అపాయింట్మెంట్ తీసుకొని రోజు ఒక 10 మంది వస్తుంటారు. అట్లా మా మండే మటుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి నైట్ దాకా కూర్చొని పొద్దున పోయిన ఈ లాస్ట్ సోమవారం అంటే భోగి ఉండే, అంతకుముందు సోమవారం పొద్దున 11 నుంచి రాత్రి 9 దాకా మేము కంప్లైంట్స్ తీసుకొని తప్పకుండా పరిష్కారం చేస్తాం. అన్నింటినీ కూడా టైం లోపల చేస్తాం.